హలో ఫ్రెండ్స్, టెక్పెడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మంచి ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ బక్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. పేటీఎం హోలీ బ్యాష్కి సంబంధించిన టికెట్స్ కూడా నేను అక్కడ షేర్ చేస్తున్నాను. మీరు గ్రూప్లో యాక్టివ్గా ఉన్నట్టయితే అవి రిడీమ్ చేసుకోవచ్చు. అది కాకుండా సిగరెట్కి సంబంధించి నేను ఒక ఆఫర్ పోస్ట్ చేయడం జరిగింది. స్క్రీన్పై చూస్తున్నాక సిగరెట్ 2 TB హార్డ్ డిస్క్ అనేది మనకి 2199కి వస్తుంది. ఇది చాలా మంచి ఆఫర్. అయితే నేను ఒక మెంబర్తో అయితే మాట్లాడడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో ఒక మెంబర్ అనమాట. అతను చెప్పడం అయితే మాత్రం ఇంతకుముందు ఈ విధంగా ఆర్డర్ చేస్తే ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని. యాక్చువల్గా సెల్లర్ అయితే మాత్రం అమెజాన్ని బైపాస్ చేసి, అంటే అమెజాన్లో ఆర్డర్ క్యాన్సిల్ చేసినా కానీ అతను అమెజాన్తో సంబంధం లేకుండా అతను హార్డ్ డిస్క్ పంపించడం జరిగింది. యాక్చువల్గా హార్డ్ డిస్క్ పంపించినట్టు పంపించి అందులో ఒక వాటర్ బాటిల్ పెట్టడం జరిగింది అనమాట. సో ఆ విధంగా సెల్లర్ అయితే చీట్ చేయడానికి ట్రై చేశారు. సో మీరు ఈ ప్రోడక్ట్ కనుక ఆర్డర్ చేసినట్టయితే మీరు ఓపెన్ చేసేటప్పుడు వీలైతే అక్కడ డెలివరీ ఏజెంట్ ఉన్నప్పుడే ఓపెన్ చేయండి. అది కూడా వీడియో తీయండి. అలా చేసినట్టయితే మీకు రిటర్న్ లేదా రిఫండ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది కాకుండా మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన తర్వాత మీకు అమెజాన్ నుంచి ఆ ప్యాకేజ్ రాలేదేమో డౌట్ ఉన్నా కానీ మీరు ఆ డెలివరీ ఏజెంట్ ఉన్నప్పుడే మీరు ఓపెన్ చేసి చూడడం మంచిది. ఇక యాక్చువల్ ఆఫర్లోకి వచ్చేసరికి మీరు స్క్రీన్ పై చూస్తున్నాక మీకు యువా పే అప్లికేషన్ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఈ అప్లికేషన్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. కొన్ని రోజుల ముందు ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అయితే ఇందులోనే ఇప్పుడు మరొక ఆఫర్ కూడా వచ్చింది. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాం కదా, టాప్లో మనకి లిమిటెడ్ అని ఒక బ్యానర్ కనిపిస్తుంది. అలాగే 100 అని పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది. మీరు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి డైలీ 100 రూపీస్ ఏ విధంగా వస్తాయి ఇక్కడ చూపించడం జరిగింది. చూసారు కదా, యూపే రిజిస్టర్డ్ యూజర్ విల్ గెట్ 5 రూపీస్ క్యాష్ బ్యాక్ ఫర్ ఈచ్ ఆఫ్ ఫస్ట్ 20 సక్సెస్ఫుల్ వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్ ఉంది. అంటే యూపే అప్లికేషన్లో మనం ఫస్ట్ చేసే 20 ట్రాన్సాక్షన్స్, అది కూడా వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్స్కి మనకి ఒక్కో ట్రాన్సాక్షన్కి 5 రూపాయలు చొప్పున వస్తుంది అనమాట. ఇక్కడతో అయిపోలేదు, కొంచెం వీడియో జాగ్రత్తగా గమనిస్తే మీకు ప్రతిరోజు 100 రూపాయలు ఎలా వస్తాయో తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వాలెట్ టు వాలెట్ మనం మనీ సెండ్ చేస్తే చాలు ఒక్కో ట్రాన్సాక్షన్కి 5 రూపాయలు వస్తుంది అనమాట. సో ఆ విధంగా 20 చేయొచ్చు కాబట్టి 20 × 5 100 రూపాయలు వచ్చేస్తుంది. ఇక కిందకి వెళ్తే చూస్తున్నాక వాలెట్ టు వాలెట్ మనం ఎంత చేయాలి అంటే 50 రూపీస్ అని చూపించడం జరిగింది. అలాగే ఆ నెక్స్ట్ మీరు చూడొచ్చు, ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ఆఫ్లైన్ వాలెట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది. సో మీరు రెగ్యులర్గా అంటే వాలెట్ టు వాలెట్ మనం పేటీఎంలో పంపించినట్టయితే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. ఆఫ్లైన్లో చేయాలి. అంటే మీరు ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇంటర్నెట్ ఆపేయాలన్నమాట. మొబైల్ డేటా లేదా వైఫై ఆపేసినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేంటి మనం ఈ విధంగా మొబైల్ డేటా లేదా వైఫై ఆఫ్ చేసినట్టయితే ఏ విధంగా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారేమో, అవుతుంది. ఇందులో కొంచెం డిఫరెంట్గా ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీకు ఒక పాపప్ వస్తుంది. ఆఫ్లైన్లో కూడా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలని మీరు ఓకే చేసినట్టయితే మీకు ఓటీపీ లేదా SMS రూపంలో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు వాలెట్ టు వాలెట్ మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇంటర్నెట్ ఆపేయాలి, మొబైల్ డేటా ఇంకా వైఫై కూడా. ఇంకా కిందకు వెళ్ళినట్టయితే చూస్తున్నాక మనకి ఆఫర్ పీరియడ్ ఇచ్చారు. 21 మార్చి నుంచి 31 మార్చ్ వరకు కూడా ఉంది. సో ఈ రోజు ఆఫర్ స్టార్ట్ అయింది, 31 మార్చ్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఆఫర్ చూసారు కదా, దిస్ ఆఫర్ కెన్ బి అవైల్డ్ 20 times per day అని ఉంది. ప్రతిరోజు 20 సార్లు పొందొచ్చు. అంటే ప్రతిరోజు 100 రూపాయలు పొందొచ్చు. అదేవిధంగా 31 వరకు పొందొచ్చు అనమాట. ఇక మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూస్తున్నాక, యూజర్స్ విల్ గెట్ ఫ్లాట్ 5 క్యాష్ బ్యాక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సేమ్ మొబైల్ నంబర్స్ ఆర్ డిఫరెంట్ అని ఉంది. అంటే మీరు ఒకే నెంబర్కి మళ్ళీ 50 రూపీస్ లేదా పైన పంపించినా కానీ మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా 20 సార్లు వస్తుందన్నమాట. సో మరొకసారి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ అని. సో మీరు వాలెట్ టు వాలెట్ మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మొబైల్ లేదా వైఫై డేటా ఆపేయండి. ఆ నెక్స్ట్ పాయింట్లో మనకి డైలీ 100 రూపాయలు వస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మీకు డీటెయిల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. 50 రూపాయలు లేదా ఆ పైన మీరు వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్ చేయాలి. అంటే యూపే వాలెట్ నుంచి మరొక ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ ఎవరికైనా కానీ యూపే వాలెట్కి మీరు మనీ సెండ్ చేస్తే చాలు మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 5 రూపాయలు అనమాట. అలా 20 సార్లు చేయొచ్చు, 100 రూపాయలు వస్తుంది. ఈ విధంగా మీరు అప్ టు 31 వరకు కూడా చేసుకోవచ్చు. ఇక మీరు అప్లికేషన్ హోమ్ స్క్రీన్లో గమనించినట్టయితే మీకు యువా వాలెట్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే వాలెట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. బట్ మీరు ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే తప్పనిసరిగా కేవైసీ కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 బ్యాంక్ అని ఉంది. అక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. మిమ్మల్ని కేవైసీ కంప్లీట్ చేయమంటుంది అనమాట. మీరు ఓకే దగ్గర ట్యాప్ చేసి కంప్లీట్ చేయండి. ప్రస్తుతానికి అయితే నేను చేయడం లేదు, అప్లికేషన్ చాలా బిజీగా ఉంది, అస్తమానం హ్యాంగ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ట్యాప్ చేసి ఆధార్ ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కేవైసీ కంప్లీట్ చేయండి. అలాగే టాప్అప్ దగ్గర ట్యాప్ చేసి ఒక 50 రూపాయలు ఇక్కడ లోడ్ చేయండి. లోడ్ చేసిన తర్వాత 2 వాలెట్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. 2 వాలెట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఏదైనా ఒక నెంబర్ అడుగుతుంది. ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు యూపేలో రిజిస్టర్ అయి ఉన్నట్టయితే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి. నెంబర్ అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి 50 రూపీస్ లేదా పైన పంపించండి. మీకు 5 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా మీకు 100 రూపాయల వరకు కూడా వస్తుందన్నమాట. బట్ అది నాన్ విత్డ్రాల్లో ఉంటుంది. మీరు దాన్ని విత్డ్రాల్లోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం 2 విత్డ్రాల్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు విధంగా చూస్తున్నారు కదా, నాన్ విత్డ్రాల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అలాగే నౌ యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ నాన్ విత్డ్రాల్ బ్యాలెన్స్ టు యువర్ విత్డ్రాల్ బ్యాలెన్స్ అని ఉంది. అంటే మీకు వచ్చిన రివార్డ్స్ నాన్ విత్డ్రాల్ బ్యాలెన్స్గా వచ్చినప్పటికీ కూడా ఈ ఆప్షన్ ఉపయోగించుకొని విత్డ్రాల్ బ్యాలెన్స్గా మార్చుకోవచ్చు అనమాట. ఇక ఆ విధంగా వచ్చిన మనీని మీరు రీఛార్జెస్ లేదా బిల్ పేమెంట్స్ ఇక్కడే ఉపయోగించుకోవచ్చు. అంటే హోమ్ స్క్రీన్లో చూస్తున్నాక మీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి.
లేదా మీరు యువ వాలెట్ ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ప్రీపెయిడ్ కార్డ్ ఇంకా వాలెట్ బ్యాలెన్స్ ఉంటుంది. అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఒక కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. ఆ కార్డ్ డీటెయిల్స్ ఉపయోగించుకొని మీరు పేటీఎం అప్లికేషన్లో యాడ్ మనీ చేసి ఇక్కడ మీకు ఎంత మనీ వచ్చిందో అంత మనీ కూడా పేటీఎం వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫుల్ ప్రాసెస్ ఉంది. బట్ అప్లికేషన్ కొంచెం బిజీగా ఉండడం వల్ల కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ కావడం లేదు. సో ఇప్పుడు కాకపోయినా లేట్ నైట్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసి రోజుకు 100 రూపాయలు అయితే మాత్రం పొందొచ్చు. ఈ వీడియో చాలా మంది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇలాగే మన ఛానల్లో అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.